నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అశ్విని థాట్స్. మేము చాలా బాగున్నామండి. మీరందరూ కూడా బాగుండాలని ఆ లక్ష్మీ గణేష్ని మీ అన్ని సమస్యలకు పరిష్కారం చెప్పబడును. శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి పూజారి గారి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెబుతున్నారు. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ సమస్యలు, నమ్మిన వారు దూరం కావడం, అనుకున్న పనులు కాకపోవడం, డబ్బు సమస్యలు, వ్యాపారంలో నష్టం రావడం, ఆరోగ్య సమస్యలు, కుటుంబ సమస్యలు, ఇంకా ఎటువంటి సమస్యలున్నా, ప్రేమ సమస్యలు, భార్యాభర్తల సమస్యలకు ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు. దూరంలో ఉన్న వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్తున్నారు. వాట్సాప్ నంబర్ 9515466718. ఈరోజు పంచాంగం జనవరి 26, 2025 ఆదివారం. ఈరోజు తిథి నక్షత్రం ఏంటి, అదే సమయం వరకు ఉంది. ఈరోజు శుభ అశుభ గడియలు ఏంటి, వీటితో పాటుగా ఈరోజు మంచిదేననే విషయం కూడా చూద్దామండి. స్కిప్ చేయకుండా వీడియో ఎండింగ్ వరకు చూడండి. శ్రీ క్రోధనామ సంవత్సరం ఉత్తరాయణం, హేమంత ఋతువు, పుష్యమాసం, కృష్ణపక్షం. సూర్యోదయం ఉదయం 6:39 సూర్యాస్తమయం సాయంత్రం 6:01. మరి ఈరోజు తిథి అంటే అదే సమయం వరకు ఉంది. ఇప్పుడు చూద్దాము. ఈరోజు తిథి పుష్యబహుళ ద్వాదశి. ద్వాదశి తిథి జనవరి 25 శనివారం సాయంత్రం 6:25 నుండి జనవరి 26 ఆదివారం రాత్రి 7:17 వరకు ద్వాదశి తిథి అనేది ఉంటుందండి. తదుపరి పుష్యబహుళ త్రయోదశి తిథి ప్రారంభమవుతుంది. మరి ఈరోజు నక్షత్రం ఏంటి, అదే సమయం వరకు ఉంది. ఇప్పుడు చూద్దాము. ఈరోజు నక్షత్రం జ్యేష్ఠ నక్షత్రం జనవరి 26 ఆదివారం ఉదయం 7:11 వరకు ఉంటుంది. సూర్యోదయంతో కూడి ఉండడం వల్ల ఈరోజు కూడా జ్యేష్ఠ నక్షత్రంగా పరిగణిస్తాము. తదుపరి మూలా నక్షత్రం ప్రారంభమవుతుంది. ఈరోజు రాశి వృశ్చిక రాశి. ఆదివారం ఉదయం 8:27 వరకు ఉంటుంది. తదుపరి ధనుర్రాశి ప్రారంభమవుతుంది. ఈరోజు యోగం హర్ష రాత్రి 1:56 వరకు. తదుపరి వజ్ర కరణం గర ఉదయం 8:52 వరకు. తదుపరి వణిజ రాత్రి 8:37 వరకు. తదుపరి విష్టి శకుని. చూసారు కదండి. ఇప్పుడు ఈరోజు శుభ అశుభ గడియలు చూద్దాము. ముందుగా అశుభ గడియలు చూద్దాము. అశుభ గడియల్లో ముందుగా వర్జ్యం మధ్యాహ్నం 3:34 నుండి సాయంత్రం 5:14 వరకు. దుర్ముహూర్తం సాయంత్రం 4:07 నుండి సాయంత్రం 4:51 వరకు దుర్ముహూర్తం అనేది ఉంటుంది. రాహుకాలం సాయంత్రం 4:30 నుండి సాయంత్రం 6 గంటల వరకు. యమగండం మధ్యాహ్నం 12 గంటల నుండి మధ్యాహ్నం 1:30 వరకు యమగండం అనేది ఉంటుంది. గుళిక కాలం మధ్యాహ్నం 1:54 నుండి మధ్యాహ్నం 3:14 వరకు. ఇవన్నీ ఈరోజు అశుభ సమయాలండి. మరి ఇప్పుడు ఈరోజు శుభ సమయాలు అనేవి చూద్దాము. శుభ సమయాల్లో ముందుగా బ్రహ్మముహూర్తం తెల్లవారితే 5:16 నుండి ఉదయం 6:04 వరకు. అమృత గడియలు మధ్యాహ్నం 1:34 నుండి మధ్యాహ్నం 3:13 వరకు. అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 12:06 నుండి మధ్యాహ్నం 12:51 వరకు. ఇవన్నీ ఈరోజు శుభ సమయాలండి. మరి ఇప్పుడు ఈరోజు ప్రశ్న అనేది ఇప్పుడు చూద్దాము. గాయత్రి మంత్రంలోని అక్షరాల సంఖ్య ఎన్ని? ఆప్షన్ ఏ 27, బి 29, సి 24. మీకు కరెక్ట్ సమాధానం తెలిస్తే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీరు కూడా ప్రశ్న అడగాలంటే అశ్విని రాపిట్ ఇన్స్టా పేజ్లో మీ పేరు, మీ జిల్లా పేరు పెట్టి మీ ప్రశ్నను అయితే అడగండి. మరి నిన్నటి అడిగిన ప్రశ్నకు సమాధానం ఇప్పుడు చూద్దాము. నిన్నటి ప్రశ్న, సమ్మోహనాస్త్రం ఎవరి దగ్గర ఉంది? ఆప్షన్ బి అర్జునుడు అండి. చెప్పిన తక్కువ మంది అయినా కరెక్ట్గా సమాధానం చెప్పారు. మరి అదేవిధంగా ఇదే ప్రశ్న మీ కుటుంబ సభ్యులు, పిల్లల్ని అడిగి వాళ్ళకు కూడా పురాణాల పట్ల అవగాహన అనేది పెంచండి. మరి ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు మనకి 76వ గణతంత్ర దినోత్సవం అండి. మరి ఛానల్ తరపున అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అయితే తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈరోజు ఇంటర్నేషనల్ కస్టమ్స్ దినోత్సవం అండి, మరియు అంతర్జాతీయ పర్యావరణ విద్యా దినోత్సవం, మరియు నటుడు గుమ్మడి గారి వర్ధంతి ఈరోజు. అదేవిధంగా నటుడు రవితేజ మరియు నవదీప్ నటుడు వారి పుట్టినరోజు అండి. వాళ్ళకి మన ఛానల్ తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు అయితే తెలియజేస్తున్నాను. ఇవి ఈరోజు ప్రత్యేకతలు. మీరు కూడా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలను కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అదేవిధంగా ఈరోజు మంచిదేననే విషయం ఇప్పుడు చూద్దాము. ఈరోజు అన్నప్రాసన చేయడానికి, బోర్లు తీయడానికి, అదేవిధంగా స్లాబులు వేసుకోవడానికి, రేక్ షెడ్లు వేసుకోవాలన్న రేకులు మాట, అదేవిధంగా
కొత్త బైక్లైనా కార్లైనా ఓపెనింగ్ చేసుకోవాలన్నా పూజలు చేసుకోవాలన్నా కూడా ఈరోజు చాలా మంచిదండి. ఏకాదశి ఉపవాసం చేసేవాళ్ళు ఈరోజు ఉదయం 9 నుండి 10 లోపు ఏకాదశి ఉపవాసాన్ని అయితే విరమించవలసి ఉంటుంది. చూసారు కదండి ఈరోజు పంచాంగం. ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అని మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఈ వీడియో అవసరం అనుకుంటే వాళ్ళకి ఈ వీడియో ఫార్వర్డ్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం అశ్విని థాట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ బటన్ టచ్ చేసినట్లయితే ప్రతి నా వీడియో మీకు నోటిఫికేషన్ కింద వస్తుంది. ధన్యవాదములు.